ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధిస్తుందని ఐఐటీ బాబా జోస్యం చెప్పారు. కానీ ఆయన చెప్పింది మాత్రం జరగలేదు. ఈ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను ఓడించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే క్రికెట్ లవర్స్ సోషల్ మీడియాలో ఐఐటీ బాబాను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఐఐటీ బాబాపై ప్రస్తుతం నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ బాబా కెరియర్ను ముగించాడని ఓ వ్యక్తి పేర్కొనగా, మరొకరు మాత్రం బాబా ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇంకో వ్యక్తి మాత్రం ఐఐటీ బాబా జైషా ఫోటోను షేర్ చేస్తూ నిరుత్సాహపడకండి, మీ అంచనాలు ఈసారి పనిచేయలేదని కామెంట్ చేశారు. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ నేపథ్యంలో ఐఐటీ బాబా సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతున్నట్లు ఓ పోస్ట్ చేశారు. భారతదేశం గెలుస్తుందని నా మనసుకు తెలుసని ఆయన పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు మరి ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఇలా చేశారా అని అడుగుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రాండ్ మ్యాచ్ నిన్న భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిందన్న విషయం తెలిసిందే. దీనికి ముందే మహాకుంభమేళాలో ప్రసిద్ధి చెందిన ఐఐటీ బాబా ఎంత ప్రయత్నించినా టీమిండియా గెలవదని పేర్కొన్నారు. ఆ తర్వాత బాబా ప్రకటనపై క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన రెండో మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి టోర్నమెంట్లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇదిలా ఉంటే ఐఐటీ బాబాగా పాపులర్ అయిన వ్యక్తి పేరు అభయ్ సింగ్ మహాకుంభమేళా ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఐఐటీ బాంబే నుండి డిగ్రీ పొందిన ఏరోస్పేస్ ఇంజనీర్. కెనడాలో అధిక జీతంతో ఉద్యోగం చేశాడట. కానీ తన కెరియర్ను వదులుకొని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు. మహాకుంభమేళా సందర్భంగా సన్యాసి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తనను తాను ఐఐటీ బాబాగా ప్రకటించుకున్నాడు. కుంభమేళాలో విశేష ప్రాచుర్యం పొందాడు.